బేసిక్గా సక్సెస్ అంటే ఏదో ఒకటి సాధిస్తేనే తప్ప ఆడు సక్సెస్ఫుల్ మనిషి కాదు, ఆడి జీవితం సక్సెస్ అవ్వలేదు, ఆడి సక్సెస్ అవ్వలేదు అని చెప్తారు కదా. అలాంటి వాళ్ళు ఉరికించి ఉరికించి కొట్టండి. ఎందుకు చెప్తున్నానంటే అసలు సక్సెస్ అంటే ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, నీకు సినిమాలో నటించడం అంటే ఇంట్రెస్ట్. అలా అని చెప్పి నువ్వు సినిమాలో ఒక హీరో అయిపోతేనో, లేదంటే పెద్ద స్టార్ అయిపోతేనో, లేదనుకో అందరూ నేను గుర్తుపట్టేసి నీతో ఫోటోలు తీసుకుని ఆటోగ్రాఫ్లు తీసుకుంటేనో నువ్వు సక్సెస్ అయినట్టు కాదు. నువ్వు కరెక్ట్గానే వింటున్నావు. నువ్వు అట్లీస్ట్ ఆ ప్రయత్నాల్లో ఉండి వెళ్ళి అవకాశం కోసం వెతుక్కోవడం, చిన్న చితగా క్యారెక్టర్లు వేసుకోవడం, సినిమాల్లోనే బ్రతుకుతున్నావు చూసావా, అది సక్సెస్ అంటే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేది నీ టార్గెట్. నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టి నువ్వు వెళ్ళి నెల నెల శాలరీ తీసుకుని నేను గవర్నమెంట్ ఉద్యోగిని అని చెప్పుకున్న తర్వాతే నువ్వు సక్సెస్ అయినట్టు అని నువ్వు అనుకుంటే ఎప్పటికైనా సరే నువ్వు ఎప్పుడు కుమిలిపోతూనే ఉంటావు. నువ్వు ఇప్పుడు ప్రయత్నిస్తున్నావు కదా, ఆల్రెడీ 1-2 సార్లు రాసున్నావు కదా ఎగ్జామ్, అయినా సరే నువ్వు పాస్ అవ్వలేదు కదా, కానీ నువ్వు సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ గుర్తుపెట్టుకో. ఎందుకు సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అంటున్నానంటే నువ్వు నీకు నచ్చిన దాంట్లో ప్రయత్నం చేస్తున్నావు. బేసిక్గా మనిషికి అదే సక్సెస్. చాలామంది వాళ్ళ కోరుకున్న దాంట్లో కాకుండా, ఇప్పుడు బయట ఏదో వ్యవసాయం చేయాలని ఉంటుంది, మంచిగా చదువుకున్నా సరే వ్యవసాయం చేయాలని ఉంటుంది, కానీ తప్పక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక ఇదే హైదరాబాద్లో, ఇదే మహానగరంలో, భాగ్యనగరంలో 6 గంటల నుంచి పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తూ కుమిలిపోతూ బ్రతికే కుర్రాళ్ళు లక్షల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే నీకు ఏదైతే నచ్చిందో ప్రస్తుతానికి దాంట్లో ఉన్నావు నువ్వు. అదే సక్సెస్ఫుల్ లైఫ్, అంతే కదా. ఇప్పుడు ఏ బాధలో లేకుండా ఒక 4 రూపాయలు సంపాదించుకుని నీ కాలక్షేపం నువ్వు చూసుకుని నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటున్నప్పుడు నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. నీకు ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు అనిపిస్తుంది తెలుసా? అసలు సక్సెస్ అంటే అదేదో కొండ మీద కోతులు ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? ఆడెవడో బాగా డబ్బు సంపాదించేసి కారు కొనేసాడు, ఇప్పుడు నేను అర్జెంటుగా కారు కొనేయాలి. లేదనుకో వాడు ఎవడో ఇల్లు కొనేసుకున్నాడో అర్జెంటుగా నేను లోన్ పెట్టేసి ఇల్లు కొనేసుకోవాలి. లేదంటే నేను సక్సెస్ఫుల్ కాదు, అమ్మో రేడు సక్సెస్ఫుల్ కాదురా అని ఆడు ఏడు అంటారని ఎప్పుడైతే భయపడ్డావో అప్పుడు నువ్వు ఓడిపోతూనే ఉంటావు రోజు. ఎందుకంటే నువ్వు ప్రేమించిన ప్రొఫెషన్లో అంత డబ్బు లేకపోవచ్చు, నువ్వు కారు కొనలేకపోవచ్చు, నువ్వు ఇల్లు కొనలేకపోవచ్చు, కానీ నువ్వు నెల నెల బ్రతకడానికి నీకు ఏ ఇబ్బంది లేకుండా బ్రతకడానికి సరిపోయేంత డబ్బు నీకు నచ్చిన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నీకు మించిన సక్సెస్ఫుల్ పర్సన్ ఉండడు, గుర్తుపెట్టుకో. కానీ నువ్వు ఆనందాన్ని ఎలా తీసేసుకుంటున్నావో తెలుసా? నీకు నువ్వే ఎలా దాన్ని నరకంగా మార్చుకుంటున్నావో తెలుసా? ఆడది కొనేసాడు, ఆడిది చేసేసుకుంటున్నాడు, ఆడెక్కడ తిరుగుతున్నాడు, ఆడెక్కడ తిరుగుతున్నాడు, నేను తిరగలేకపోతున్నాను, నేను కొనలేకపోతున్నాను. ఆడన్నీ కొంటున్నాడు కరెక్టే, కానీ ఆడు 1,00,000 తలపోట్లతో 1,00,000 ముళ్ళు పెట్టేసుకుని, చిక్కు ముళ్ళు పెట్టేసుకుని రాత్రనక పగలనక అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది పక్కన పెడితే ఓన్లీ డబ్బు మాత్రమే టార్గెట్ చేసి ఆడు సంపాదించుకుంటున్నాడు. ఆడు లైఫ్ గోల్ అది, ఆడు ఏదన్నా కొనుక్కుంటాడు. కానీ నువ్వు నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, నాకు ఇది ఇంపార్టెంట్, నేను ఈ ఫీల్డ్లో ఉండాలి అని డిసైడ్ అయ్యావు కదా, నీకు అదే ఇష్టం కదా. మరి అది ఇష్టమైనప్పుడు దానికి మించిన ఇష్టం నీకు ఇంకోటి ఎలా ఉంటుంది? ఒక కారు నీకు ఇష్టాన్ని ఇస్తుందా? ఒక ఇల్లు నీకు ఇష్టాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. నీకు ప్రస్తుతానికి హ్యాపీగా సరిపోయేంత డబ్బులు వస్తున్నాయి, సో రానే. ప్రస్తుతానికి నీకు నచ్చిన పని కాబట్టి అసలు నువ్వు అలిసిపోవు, నీకు చేసినట్టు ఉండదు, సాయంత్రం అట్లా ప్రశాంతంగా పడుకుంటావు, ఎందుకంటే ఇది నీకు నచ్చిన పని. సో నువ్వు సక్సెస్ అయిపోయావు ఆల్రెడీ, కొత్తగా సక్సెస్ వచ్చేది ఏమి ఉండదు. ఆ నచ్చిన పనిలో నువ్వు ఎక్కే ఒక్కొక్క మెట్టు నీ హైట్స్ని, నీ హోదాని, నీ పలుకుబడిని, నీకు కావాల్సిన వాటిని నీ దగ్గరికి చేరవేస్తుంది అంతే. దాన్ని ఏమంటారు, ఆ స్టెప్స్, ఆ స్టేజెస్ మారుతాయి అంతే. ఆల్రెడీ నువ్వు ఏదైతే నచ్చి కోరుకున్నావో ఆ నచ్చిన దాంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కంపేర్ చేసుకోవడం ఒక్కటే మానే, అంతే కదా. అంతేగాని అయ్య బాబాయ్ ఇప్పుడు ఎలాగా మనం ఒక్కళ్ళమే ఇక్కడ ఉండిపోయాం, నాతో పాటు చదువుకున్నాడేమో ఎక్కడికో వెళ్ళిపోయాడు, నా జూనియర్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు, నా బతికేంటి ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటావు. ఇంకో పక్క ఒక్కోసారి నచ్చిన పనిలో ఉన్నాం కానీ ఎప్పుడు సంపాదిస్తాం మనం, అసలు సంపాదిస్తామా లేదా, ఇలాంటి థాట్స్ మానే. ఎప్పుడైనా సరే మనకి ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది మనకి సక్సెస్ ఇచ్చినట్టే. నేను చెప్తున్నాను కదా, నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలామంది బోల్డ్ లక్షల్లో శాలరీలు, లేదంటే వేరే వేరే చోట్ల బ్రతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, అందరూ లగ్జరీగా ఉన్నారు, కారుల్లో ఉన్నారు. నాకు హోండా షైన్ బండి ఉందంతే, కానీ నాకు కావాల్సినంత నేను ఎంతైతే సాటిస్ఫై అవుతానో అంత డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను నాకు నచ్చిన ప్రొఫెషన్లో. రోజు 5-10 నిమిషాలు మీతో మాట్లాడుతున్నాను, అయిపోయింది, నాకు ఇదే హ్యాపీనెస్, నాకు ఇదే సక్సెస్.
దీని తర్వాత ఏదొచ్చినా సరే నాకు బోనస్. సో బోనస్ గురించి ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో ఉన్నప్పుడు నువ్వు నీ నెల ఒక కంపెనీలో పని చేస్తున్నావు, నీకు నెల జీతం వచ్చేస్తుంది. సో ఆడు సంక్రాంతికో లేదంటే అమావాస్యకో పౌర్ణమికో బోనస్ ఇస్తాడు. కొన్ని కంపెనీల్లో ఇస్తారు, కొన్ని కంపెనీల్లో ఇవ్వరు. అలాగని నువ్వు బోనస్ గురించి ఎప్పుడైనా బెంగ పెట్టుకున్నావా? అయ్యి బాబు నాకు బోనస్ వస్తుందో రాదో, ఈ సంవత్సరం బోనస్ ఇవ్వలేదంటే అని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించవు. ఎందుకంటే నీకు సరిపోయేంత జీతం ఆల్రెడీ వస్తుంది కాబట్టి బోనస్ వచ్చిందనుకో హ్యాపీ. అయితే ఏదైనా బండి కొనుక్కుంటావు, లేదంటే నీకు ఏమన్నా చిన్న చితక అప్పులు ఉంటే తీర్చేసుకుని అమ్మాయి నాకు బోనస్ వచ్చిందిరా, అది బాగానే ఇచ్చాడు మా వాడు అసలు ఇవ్వలేదు అనుకున్నావు అని హ్యాపీ ఫీల్ అవుతావు. లైఫ్ కూడా అంతే. నీకు నచ్చిన పనిలో నీకు బ్రతకడానికి సరిపోయేంత డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు నీకు మించిన సక్సెస్ఫుల్ మనిషి, హ్యాపీయెస్ట్ మనిషి నాకు తెలిసి ఎవ్వడో ఉండడు బాసు. అది సక్సెస్ అంటే. అంతేగాని ఒకవైపు ఏమో మనసుంటే ఇంకో వైపు నువ్వుండి నీకేదో నచ్చుతుంది కానీ అది కాకుండా నువ్వు వేరే పని చేసుకుంటూ రోజు కుమిలిపోతూ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు అనుకో, నా దృష్టిలో అదంతా ఓన్లీ ఒక జీరోతో సమానం. ఎందుకంటే నీకు మనశ్శాంతి లేదు, నీకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది కానీ అది నీకు నచ్చిన పని కాదు. ఒక 2-3 సంవత్సరాలు చేసుకుని బయటకు వచ్చేద్దాం అనుకుంటావు, కానీ నీకు ఉండే బాధ్యతల వల్ల రాలేవు. కానీ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదంటే సినిమాల్లో ఉండాలి, లేదంటే ఒక మంచి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి, లేదంటే ఏదైనా కొత్తది తయారు చేయాలి, లేదనుకో నాకు నచ్చిన అమ్మాయి లేదంటే నన్ను అర్థం చేసుకునే అమ్మాయి రావాలి, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి కదా. ఆ గోల్స్ ఉన్నోళ్ళు వాళ్ళ గోల్ ఎక్కడైతే పెట్టుకున్నారో అటువైపుకి నడవగలుగుతూ ఉంటే మాత్రం, అంటే ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి మించిన సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రపంచంలో ఎవరో ఉండరు. 1,00,00,000 రూపాయలు సంపాదిస్తేనే సక్సెస్ అనుకుంటే అందరూ ఎందుకు సంపాదించలేకపోతున్నారు అంటే ఆడు నచ్చిన పనిలో లేక. పూరి జగన్నాథ్ ఒక మాట చెప్తాడు ఆయన, అసలు సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు చేసే పని నీకు ఆటలా అనిపించాలి, అసలు అలసట రాకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా మనకు బోర్ కొట్టిందనుకో చిన్న వీడియో గేమ్ ఆడుకుందాం అనుకుంటాం, లేదంటే ఏదైనా చిరాకు వచ్చిందనుకో గ్రౌండ్కి వెళ్దాం రా, లేదంటే సినిమాకి వెళ్దాం రా అని ఎంజాయ్మెంట్ కోరుకుంటావు. అదే నువ్వు చేసే పనే నీకు నచ్చింది అయ్యి ఉండి అదొక ప్లే గ్రౌండ్లో అనిపిస్తే అస్సలు నిన్ను ఆపేవాడు ప్రపంచంలో ఎవడో ఉండడు. నీ మీద ఎంతమంది బాసులు ఉన్నా, లేదంటే నిన్ను ఎంతమంది టార్గెట్ చేసి ఆపుదాం అనుకున్నా సరే వాళ్ళు ఏం పీకలేరు. ఎందుకంటే నువ్వు జుజుబి ఆడేసుకుంటున్నావు. ఎందుకంటే అది నీకు నచ్చిన ప్రొఫెషను, నీకు నచ్చిన దారి, నువ్వు వెళ్ళాలనుకుంటున్న దారి. సో ఇంతలా ఎంజాయ్ చేస్తూ నువ్వు బ్రతుకుతున్నప్పుడు అక్కడెక్కడో ఇంకా ఎక్కడో దూరం ఉన్న సక్సెస్ ఉంది అని నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నాకు తెలిసి కోరి కోరి నీకు నువ్వు తలపోట్లు తెచ్చిపెట్టుకుంటున్నావు. అదేంటి బాసు అలా అంటావు, ఊళ్ళోనేమో రా ఇంకా ఏంటి పరిస్థితి, ఇంకా అలాగే నెమ్మదిగానే ఉంది సంసారం జీవితం, ఏం సంపాదించో అనకేసావు అంటే చెప్పు, రోజు ప్రశాంతంగా సాయంత్రం మట్లు పడుకోగలుగుతున్నానని. పోనీ నాకేమన్నా కౌంటర్ వేద్దాం అనుకుంటున్నావా? ఈ కౌంటర్ నేను చెప్తున్నాను కదా, నా దగ్గర హోండా షైన్ బండి ఉంది, హ్యాపీగా నాకు నెల నా ఖర్చులన్నీ పోయి, నా రూమ్ రెంట్లన్నీ పోయి నేను ఒక 10 రూపాయలు దాచుకోగలుగుతున్నాను. అంత అయితే నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను ఇప్పుడు హ్యాపీగా, నాకు నచ్చిన ప్రొఫెషన్లో. డబ్బింగ్ వెళ్ళి చెప్తాను, నేను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రో కబడ్డీ కామెంటేటర్ నేను. సో మీతో మాట్లాడుతున్నాను, ఇవన్నీ నాకు అసెట్సే. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ ప్యాత్లో ఉన్నాను, నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను రైటర్ అవ్వాలనుకుంటున్నాను. కానీ ఇప్పటిదాకా నాకు తెలిసి నేను అనుకున్న రేంజ్లో అంతవరకు వెళ్ళలేదు. అయినా సరే అయ్యి బాబు సక్సెస్ అక్కడ ఎక్కడో ఉందనుకోవట్లేదు, నేను హ్యాపీగా సక్సెస్లో ఉన్నాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చిన పని, నాకు ఎప్పుడు అలసట రాదు. చాలామంది మీలో నన్ను అడుగుతూ ఉంటారు కామెంట్ బాక్స్లో, అన్న ఎలా పెడుతున్నావు అసలు రోజు ఒక వీడియో, ఎలా పాసిబుల్, నీకు చాలా వర్క్స్ మిగతా పనులు కూడా ఉంటాయి కదా అంటే, నాకు ఇంకో 100 పనులు ఉన్నా సరే ఆ పనులు నాకు నచ్చినవి అయితేనే నా పనులు పెట్టుకుంటాను, లేదంటే అట్లా జోలికి వెళ్ళను. కాబట్టి నాకు ఎంత చేసినా సరే అలుపు రాదు. బాలయ్య బాబు డైలాగ్ ఉంటుంది కదా, నరుగుతూ ఉంటే నీకు అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది అంటాడు కదా ఆయన. అలాగా నాకు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఏదో చెయ్యాలని చెప్పేసి ఇంకా ఎనర్జెటిక్గా మారడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్. ఎవరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే నాకు ఏ లోటు లేదు, హ్యాపీగా ఉన్నాను, నెల నాకు కావాల్సినవన్నీ నేను సంపాదించుకుంటున్నాను, అయిపోయింది. ఇంకేముంది సక్సెస్ అంటే? ఇంకేముంది? బేసిక్గా మనం ఏం చేసినా ఎంత ఎరగదీసినా కూడా జనం 4 రోజుల్లో మర్చిపోతారు, అది మంచి అయినా చెడైనా. ఇవన్నీ వదిలేసి నువ్వెంత సాటిస్ఫైడ్గా బ్రతుకుతున్నావు అనేదే ఇక్కడ లెక్క. అదే సక్సెస్ అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒక్కోసారి ఎలాన్ మస్క్ ఉంటున్నాడు, ఒక్కోసారి ఇంకొకళ్ళు ఉంటున్నారు, ఒక్కోసారి ఇంకొకళ్ళు ఉంటున్నారు. కంటిన్యూస్గా ఎలాన్ మస్కే ఉండొచ్చు కదా, కంటిన్యూస్గా సంపాదించవచ్చు కదా? జరగదు అదంతా. ప్రతి పరిస్థితి మారుతూ ఉంటుంది. ఇక్కడ మారందల్లా ఏదైనా ఉందా అంటే
నీ మీద నీకుండే నమ్మకం, నువ్వు ఏదైతే బ్రతుకుతున్నావో ఆ బ్రతుకు నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అనేది నీకు మనసులో తెలిసిపోద్ది. నువ్వు 1 కోటి సంపాదిస్తే ఉంది, 2 కోట్లు సంపాదిస్తే ఉంది. డబ్బు ముఖ్యం, డబ్బుతోనే అన్నీ జరుగుతాయి. కానీ సక్సెస్ అనేది డబ్బుతో మాత్రం రాదు. ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఒక వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరలో లక్షాధికారులు ఉంటారు, పొలాలు ఉన్నోళ్ళు, స్థలాలు ఉన్నోళ్ళు ఉంటారు. కానీ నాకు 1 సెంటు భూమి కూడా లేదు. అయినా సరే నన్ను మీరు ఇంతలా అభిమానిస్తున్నారు. అదే 1 కోటి రూపాయలు పెట్టి బిజినెస్ చేసేవాడిని తెచ్చి ఇదే కెమెరా ముందు కూర్చోబెడితే అదేంటి పృథ్వీ రాలేదు, ఇతను ఎవడో మాకొద్దు, మాకు తనే కావాలి అని చెప్పి అట్లీస్ట్ 100 మందిని అడుగుతారు కదా, అది నా సక్సెస్ రేటు. తన దగ్గర 1 కోటి రూపాయలు ఉండొచ్చు వచ్చిన కొత్త అతని దగ్గర, కానీ నాకున్న వాల్యూ తనకు లేదు. సో తన డబ్బుతో ఏమన్నా కొనగలడు, కానీ మిమ్మల్ని మీరు పెట్టే కామెంట్స్ని కొనలేడు. మీకు అర్థమైందా నేను చెప్పేది? సో అందుకని నేను సక్సెస్ఫుల్ పర్సన్. సక్సెస్కి మెయిన్ మీనింగ్ ఏంటి అంటే, మీకు నచ్చిన వైపు వెళ్తూ ఉంటే కనుక దాంట్లో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా సరే మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నట్టే. ఎందుకంటే మీకు నచ్చిన వైపు మీరు వెళ్తున్నారు. చాలామందికి ఫారెస్ట్లో నడవాలనిపిస్తుంది, ఫారెస్ట్లో నడుస్తూ ఉంటారు వాళ్ళు. అదే ఫారెస్ట్లో నడిచివాడిని ఎడారిలో తీసుకెళ్ళి వదిలేసి ఇక్కడ నడు అంటే ఆడికి నచ్చదు. అక్కడ నువ్వు అక్కడ ఆడికి ఐస్ క్రీమ్లు ఇవ్వచ్చు, లేదంటే ఒక మంచి ఎడారి ఒంటిని ఇవ్వచ్చు, ఒంటి మీద కూర్చుని వెళ్ళమనొచ్చు. కానీ ఆడికి ఫారెస్ట్లో గ్రీనరీ మధ్యలో నడుస్తున్నప్పుడు వచ్చినంత హై, అంత ప్రశాంతత ఎడారిలో రాదు. కొంతమందికి ఎడారంటే ఇష్టం ఉంటుంది, ఎడారిలో కూర్చోవాలి, బార్బిక్యూ చేసుకోవాలి, నైట్ టైం స్టార్స్ని చూస్తూ ఆ ఇసుక తిప్పల మీద పడుకోవాలని ఉంటుంది. ఆడిని తీసుకెళ్ళి కారడుగులో పడేసాం అనుకో, ఈ అమ్మాయి ఈ చెట్లు ఈ రోత నా వల్ల అవ్వట్లేదు అనుకుంటాడు. అలాగా మనకి నచ్చిన లైఫ్లో మనం చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి బోనస్గా దొరికింది ఏంటి అంటే, మనకు నచ్చిన వైపు మనం వెళ్ళినప్పుడు మనం ఎంత కష్టపడినా సరే మనకు కష్టపడినట్టు అనిపించదు. సో అలాంటప్పుడు మనం ఏదైతే ఎక్కడైతే పాయింట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామో అక్కడికి త్వరగా వెళ్ళగలుగుతాం. ఆ పాయింట్ని చాలామంది సక్సెస్ అంటారు, నేను సక్సెస్ అంటలేదు. మనం అక్కడ పాయింట్ పెట్టుకుని అక్కడికి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం. సో ఈ లోపు ఏయో చిన్న చిన్న హడ్డిల్స్ వస్తున్నాయి, సో ఎత్తుపల్లాలు వస్తున్నాయి. కానీ అదంతా నీకు నచ్చిన ప్రయాణమే కదా. నువ్వు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దామని కాలినడకని కింద మొదలైనప్పుడు మధ్యలో నీకు నడులు లాగుతుంది, కాళ్ళు లాగుతుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, దాహం వేస్తుంది, బాబు ఇంకెక్కలేమేమోరా బాబు అనిపిస్తుంది. కానీ మొదలు పెట్టిన తర్వాత ఆడతా పాడతా ఏదోలాగా వచ్చిన చిన్న చిన్న నొప్పులు మర్చిపోయి కొండెక్కేస్తావు. సో నువ్వు చేరుకోవాల్సింది వెంకటేశ్వర స్వామి దర్శనం వరకు, అంతే కదా. ఇంక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంక కొండ దిగవా, ఇంక ఇంటికి వెళ్తావు కదా. కానీ అక్కడ నువ్వు ఆ దేవుణ్ణి చూడడానికి చేసే జర్నీ ఏదైతే ఉంటుందో అది నువ్వు ఒక భక్తితో, ఒక కాన్సన్ట్రేషన్తో, మొత్తం నీ ఫుల్ కాన్ఫిడెన్స్ అంతా ఈరోజు మనం పైకి ఎక్కాలి, దర్శనం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. హ్యాపీగా ఆడతా పాడతా పైకి ఎక్కి దర్శనం చేసుకుంటావు. లైఫ్ కూడా అంతే. ఏదైతే పాయింట్ పెట్టుకుంటావో, ఒక అచీవ్మెంట్ పెట్టుకుంటావో దాన్ని కొడితేనే సక్సెస్ అని ఎవడైనా అంటే మాత్రం దయచేసి చుట్టూ తిరక్కని బాసు దండం పెడతాను మీకు.